తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఒక ఆసక్తికరమైన వార్త రణబలి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా రష్మిక మందనాతో కలిసి నటిస్తున్న రణబలి సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాహుల్ సాంకృత్యం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్తో రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 102 రోజులు పూర్తి చేసుకోగా ఇంకా దాదాపు 20 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న గ్రాండ్గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన కాంబినేషన్కు ఇప్పటికే భారీ ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో వీరిద్దరు కలిసి నటించిన సినిమాలు మంచి ఆదరణ పొందడంతో రణబలిపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. రణబలి తరువాత విజయ్ దేవరకొండ చేయబోయే కొత్త సినిమాలో హీరోయిన్గా మానస వారణాసి ఎంపికయ్యారనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మానస వారణాసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ నెమ్మదిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా దేవకీ నందన వాసుదేవ మరియు కపుల్ ఫ్రెండ్లీ సినిమాల్లో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరైన ఈ హోమ్లీ బ్యూటీ ఇప్పుడు విజయ్ దేవరకొండ సరసన నటించబోతుందనే వార్త అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. సమాచారం ప్రకారం దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించబోయే భారీ ప్రాజెక్టులో మానస వారణాసి కథ వినిపించారట. కథ నచ్చడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దర్శకుడు విక్రమ్ కుమార్ తన కథల ఎంపికలో ఎప్పుడు ప్రత్యేకతను చూపిస్తుంటారు. సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్, భావోద్వేగాలు కలగలిపిన కథలను తెరపై కొత్తగా ఆవిష్కరించడం ఆయన ప్రత్యేక శైలి. అందుకే ఆయన కొత్త సినిమా ప్రకటన వచ్చిన ప్రతిసారి ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో మానస వారణాసి కథనాయికగా రూపొందుతున్న రణబలిపై కూడా ఇదే స్థాయిలో చర్చ జరుగుతోంది. కథ, పాత్రల రూపకల్పన, విజువల్ ప్రెజెంటేషన్ విషయంలో విక్రమ్ కుమార్ మరోసారి తనదైన ముద్ర వేస్తారని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు విజయ్ దేవరకొండ కెరియర్లో ఈ చిత్రం కీలక మలుపు కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోకపోయినా ఆయన స్టార్డమ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రణబలితో ఆయన మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతారని అభిమానులు విశ్వసిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న తదుపరి ప్రాజెక్ట్ పైన భారీ ఆసక్తి నెలకొంది. కథలోని వైవిధ్యం, సాంకేతిక నాణ్యత, నటీనటుల ప్రదర్శన కలిసి వస్తే ఈ కాంబినేషన్ తెలుగు సినీ పరిశ్రమకు మరో గుర్తుండిపోయే చిత్రాన్ని అందించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మానస వారణాసి కెరియర్కు కూడా ఇది కీలకమైన అవకాశం కావచ్చు. ఎందుకంటే విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం రావడం ఏ హీరోయిన్ కైనా పెద్ద మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా కనుక అధికారికంగా ప్రకటించబడితే మానస కెరియర్లో ఇది ఒక పెద్ద బ్రేక్ అవుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ, మానస వారణాసి జోడీ గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. కొందరు ఈ కాంబినేషన్ ఫ్రెష్గా ఉంటుందని చెబుతుంటే మరికొందరు వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తను కేవలం ఇండస్ట్రీ బజ్గా మాత్రమే చూడాలి. ఎందుకంటే సినిమా రంగంలో చివరి నిమిషంలో కూడా మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. మరి విజయ్ దేవరకొండకు జోడీగా మానస వారణాసి ఎంపికైతే మీ అభిప్రాయం ఏంటి? ఈ జోడీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.